నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తక్కువ సమయంలో ఈజీగా ఎక్కువ డబ్బు సంపాదించాలి, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు కొందరు. ఇందుకోసం ఎన్నో అన్యాయాలు, అక్రమాలకు తెగబడుతున్నారు. ఎన్నో అక్రమ దందాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కొంతమంది సైబర్ మోసాలకు తెగబడుతుంటే ఇంకొంతమంది ప్రేమ, పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకుని కట్నం తీసుకుంటూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. తీరా అసలు విషయం తెలిసిన తర్వాత ముఖం చాటేస్తున్నారు. అలా ఓ నిత్య పెళ్లి కొడుకు ఒకరికి తెలియకుండా ఒకరు అలా ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. మరో యువతితో ప్రేమాయణం కొనసాగిస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు. అలా ఓ నిత్య పెళ్లి కొడుకు భాగోతం బట్టబయలైంది. ఇంతకీ ఏం జరిగింది? వరంగల్ జిల్లా సుందరయ్య నగర్ కి చెందిన రాజేష్ అనే వ్యక్తి కొంతకాలంగా హైదరాబాద్ లో కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రాజేష్ కి మొదటి నుంచి అమ్మాయిల మోజు ఎక్కువ. అందుకే కనిపించిన అమ్మాయికి ప్రేమ పేరుతో గాలం వేసేవాడు. అలా రాజేష్ పెళ్లి పేరుతో ఓ వైపు డబ్బు, అమ్మాయిల సుఖం రెండూ దక్కుతాయని కన్నింగ్ ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 2022 హైదరాబాద్ చార్ బౌలీకి చెందిన సుమన ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు విడాకులు ఇవ్వకుండానే 2022లో ఏపీకి చెందిన శ్రావణిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళతో సంసారం చేస్తూనే సుందరయ్య నగర్ కు చెందిన సారికతో ప్రేమాయణం సాగించి 2024 ఫిబ్రవరిలో హైదరాబాద్ లోని ఆర్య సమాజ్ మందిరంలో మూడో పెళ్లి చేసుకున్నాడు. వీరి ముగ్గురిని వేరు వేరు చోట్ల అద్దెకు ఉంచాడు. ఇక ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకున్న రాజేష్ కి ఇంకా మోసు తీరలేదు. అందుకే మరో అమ్మాయికి గాలం వేశాడు. కరుణ అనే యువతని బుట్టలో వేసుకుని ఆమెతో చెట్టా పట్టా వేసుకుంటూ తిరగడం మొదలు పెట్టాడు. మరి ఈ క్రమంలోనే సుందరయ్య నగర్ లోని వీరిద్దరిని సారిక తల్లిదండ్రులు చూశారు. ఏం జరుగుతుందని అక్కడే నిలదీశారు. వాళ్లకు మాయమాటలు చెప్పి అక్కడి నుంచి మెల్లిగా తప్పించుకున్నాడు. సారిక తల్లిదండ్రులు డైల్ 100కి ఫోన్ చేయగా జారీగంజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సారిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎవరికి విడాకులు ఇవ్వకుండా నలుగురు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న రాజేష్ ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.